హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఏం వీడియో చూడబోతున్నామంటే ఫ్రెండ్స్ గురించండి. ఎలా ఒక ఫ్రెండ్‌ని చూజ్ చేసుకోవాలి. ఇదేంటండి ఫ్రెండ్‌ని చూజ్ చేసుకోవటం? వస్తారు, మాట్లాడతారు, మనతో మంచిగా ఉంటే మనం ఫ్రెండ్ అనే అనుకుంటాం గదా! దీంట్లో ఏంది ఉంది సెలెక్ట్ చేసుకునేది? ఇలా అన్ని కూడా ఉంటదని మీరు అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే మనం లైఫ్‌లో ఇలా పోతాం. అదే ఆ ఫ్రెండ్స్ గనక సరిలేరనుకోండి ఇలా పతనం అయిపోతది. మన లైఫ్ అంతే ఇంకా. గాలి. అలానా అండి అని మీరు అనుకోవచ్చు. అవునండి. ఫ్రెండ్స్ సరిలేరనుకోండి మన లైఫ్ అంతే. ఏమీ లేదు. సరేనా? అందుకని ఫ్రెండ్‌షిప్ జేసేటప్పుడు ఫ్రెండ్స్‌ని జాగ్రత్తగా సెలెక్ట్ జేసుకోండి. సరేనా? ఇంతకుముందు పూర్వకాలంలో అంటారు మంచిగా ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా జూసుకుంటారని. ఇప్పుడు అలా లేదండి. కాలం మారిపోయింది. మనుషులు మారిపోయారు. అందరి బుద్ధులు మారిపోయినాయి. వేరే దారిలో ప్రయాణిస్తూ ఉన్నాం మనం ఇప్పుడు కదా! అప్పుడు, ఇప్పుడు ఒకలాగుందంటే లేదండి మారిపోయింది. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏంటి విషయాలు చూద్దాం. సరేనా? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి. బోలెడు టాపిక్స్ ఉన్నాయండి మాట్లాడాలంటే. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇది టాపిక్ ఛానల్‌గా మారిపోయింది. ఫస్ట్ ఛానల్ వచ్చి సేవింగ్ ఛానల్‌గా మారిపోయింది. అది అలా పోతా ఉంది. పెద్దగా గ్రోత్ అనేది లేదు కదండీ ఆ ఛానల్. సరే ఇందులో అన్ని రకాల వీడియోస్ పెడదాం మంచి మంచి వీడియోస్ అని అనుకుంటున్నా. టాపిక్స్ మాట్లాడాలంటే రోజుకో టాపిక్ కూడా మాట్లాడొచ్చండి. అన్ని విషయాలు తెలుసు. కానీ వద్దులే. అన్ని విషయాల్ని షేర్ చేద్దాం. అన్నీ సమస్తం మనకేమేమి తెలుసో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా. మంచివే వస్తాయండి. ధైర్యంగా నమ్మి నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎలాంటి బోర్ మ్యాటర్స్ అలాంటివన్నీ ఉండవు. మనకి లైఫ్‌లో చాలా విషయాలు ఉంటాయండి తెలుసుకోవాల్సినయి. అవి గనక తెలుసుకున్నట్లయితే మనం సేఫే. తెలుసుకోలేదనుకోండి చాలా ప్రాబ్లమ్స్‌ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటది. నాకు తెలిసిన విషయాలన్నీ మీకు ఒక్కొక్కటిగా నేను చెప్తూ ఉంటాను. సరేనా? ఈరోజు ఫ్రెండ్స్ గురించి చెప్పబోతున్నాను. ఒకళ్ళకి మంచి ఫ్రెండ్స్ దొరికారనుకోండి అంత అదృష్టవంతులు ఎవ్వరు లేరు. లేదంటే చెప్పాను కదా మన లైఫే స్పాయిల్ అయిద్దని. అలానే కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. సరేనా? చూద్దాం ఇప్పుడు వీడియో. ఏమంటే మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉండాలి? 50 మంది ఉండాలా? 100 మంది ఉండాలా? అనేది కాదు మ్యాటరు. ఇద్దరున్నా, ముగ్గురున్నా మంచి ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నా చాలండి. గుంపులు గుంపులుగా పెట్టుకొని ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్. అయితే వాళ్ళు మనకి ఎంతవరకు మంచి చేస్తారని మనకు తెలీదు. మంచి చేసేవాళ్ళు ముగ్గురున్నా చాలు. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అంటే ఏంటి చెప్తాను. బ్యాడ్ ఫ్రెండ్స్ అంటే ఏంటి చెప్తాను. మీకు తెలిసిపోయిద్ది. దాన్ని బట్టి మీరు ఫ్రెండ్‌షిప్ అనేది పెట్టుకోండి. సరేనా? ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారండి. అందులో ముగ్గురొచ్చి మంచి పొజిషన్‌లో ఉన్నారు. బాగా సంపాదిస్తున్నారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ వచ్చి డల్ అనమాట. వీక్. అంటే అతను సంపాదన తక్కువ, మిడిల్ క్లాస్ అనమాట. వీళ్ళొచ్చి బాగా ప్రాపర్టీస్ అన్నీ కొనుక్కుంటూ ఉంటారు. అతని వల్ల అంత కాదు. అప్పుడు ఒకరోజు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. ఏరా మనం అందరం బాగున్నాము పాపం వాడు ఉండటానికి ఇల్లు కూడా లేదు. మనం ఇలానే వదిలేయకూడదు కదా! పాపం పిల్లలతో కష్టపడుతున్నారు. తక్కువ సంపాదన. మనం కొంచెం లిఫ్ట్ చేసి వదులుదాం. మన ఫ్రెండే కదా! చిన్నప్పటి నుంచి మనతోనే ఉన్నాడు కదా! అని మాట్లాడుకుంటారు. సరే అని చెప్పేస్తారు. చెప్పేసి ఫుల్లుగా మనం చేయకూడదు. చేసినట్లయితే వాళ్ళకేముంటది. వాళ్ళు చేస్తారులే అని ఒక ధీమా వచ్చి సంపాదించరు. మనం మన వలన కొంచెం ఎక్కువే చేద్దాం అయితే చెప్పొద్దని చెప్పేసి వాళ్ళ ముగ్గురు ఒక చోట స్థలాలు కొనుక్కుంటూ ఉంటారండి ఇల్లు కట్టుకోవడానికి. అప్పుడు పిలుస్తారు ఈ ఫ్రెండ్‌ని. ఏరా మేము ముగ్గురం ఒకే చోట ఉండాలని అనుకుంటున్నాము. నువ్వు కూడా వస్తే నలుగురం ఒకే చోట ఉండొచ్చు. మన నలుగురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా! ఒకే చోట ఉందాము ఇల్లు కట్టుకొని ఏమంటావు నువ్వంటే, నా దగ్గర అంత స్తోమత లేదు. తెలుసు కదా మీకు నాకొచ్చే తక్కువ ఇన్‌కము, ఫ్యామిలీ రన్ చేయడమే కష్టం. నేనెలా కట్టగలను అంటే, పర్వాలేదు చూసుకుందాం లేరా కొంచెం తక్కువ అటు ఇటు అయితే మేమున్నాం గదా! అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెల్లగా నువ్వు కొంచెం కొంచెం ఇవ్వచ్చు. సరేనా? ఒక కమిట్మెంట్‌లో నువ్వు కమిట్ అయ్యావనుకో నువ్వు కూడా కొంచెం జాగ్రత్త చేసుకుంటావు. లేకపోతే ఇలానే ఉంటావు. సరేనా? చూసుకోవచ్చులే అని జెప్పేసి, రా నీ దగ్గర ఎంతుందో అంత తీసుకొని రా నీ సేవింగ్స్ ఫస్ట్ నుంచి చెబుతారు. సేవింగ్స్ చేసుకో. మేమిలా సేవింగ్స్ చేస్తున్నాం, ఇలా దాచిపెడుతున్నాం, ఇంత కొంటున్నాము, నువ్వు ఇంత కొనకపోయినా ఇంతైనా కొనని చెప్పి
అతని చేత సేవింగ్స్ చేయిస్తారు. వీళ్ళు కొనేవన్నీ వీళ్ళు ఇప్పుడు గోల్డే అనుకోండి. వీళ్ళు 10 సవర్లుగా ఉంటే అతని చేత 2 సవర్లన్నా కొనిపిస్తారు. అట్లా అనమాట. అప్పుడు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కదా! అతను ఒక మంచి కోరుతున్నారు కాబట్టి మంచి ఫ్రెండ్స్ అనే మనం అనుకోవాలి. అలా చెప్పి అతన్ని కొంచెం కొంచెం పైకి తీసుకురావడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకొనిరా. మిగిలింది మేము చూసుకుంటాం అంటే అతని దగ్గర ఉన్నది తీసుకొస్తారు. మిగిలింది వీళ్ళు ముగ్గురు షేర్ చేసి అతనికి ఓ స్థలం కొనిచ్చేస్తారు. కొనిచ్చేసి మేము 2 ఇయర్స్ తర్వాత ఇల్లు కడుతున్నాం. ఆలోపు నువ్వెంత సేవ్ చేయగలవో చెయ్యి అని చెప్తారు. సరే అని అతని వలనైనంత సేవ్ చేస్తాడు. మిగిలింది వీళ్ళు ష్యూరిటీ వేసి లోన్ ఇప్పిస్తారు. వాళ్ళ దగ్గర మనీ ఉందన్నమాట. కొంత మనీని ఇప్పిస్తారు. కొంత వీళ్ళు హెల్ప్ చేయాలని అనుకుంటారు. మొత్తం ఇవ్వకూడదు కదా! అతనికి లేజినెస్ వచ్చిద్ది. ఫ్రెండ్సే కదా అని ఇంకా అన్నిటికి ఫ్రెండ్స్‌ని ఎదురు చూస్తాడు. అలా చేయకూడదని చెప్పేసి ఇలా చేస్తారు. తర్వాత నలుగురు ఇల్లు కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత వాళ్ళు కొంత మనీ ఇస్తారు కదా! నువ్వు మెల్లగా ఇవ్వు కొంచెం కొంచెం. నువ్వేం చేస్తావంటే పైన అది కూడా మేమే అరేంజ్ చేసిస్తాం. షెడ్ లాగేసుకొని పైనుండు, కిందొచ్చే రెంట్ మా అప్పులు తీర్చేసాయి అని చెప్పేశారు. తప్పుగా అనుకోవద్దు. సరేనా అని చెప్పేసి చెప్పారు. సరేరా ఒక సొంత ఇల్లు వచ్చేదే పెద్ద విషయం. ఇందులో ఏమి ఇప్పుడు మేమేం బంగ్లాలో ఉన్నామా? అట్లానే కదా ఉన్నాము. పర్వాలేదు మేము అడ్జస్ట్ చేసుకుంటాము మీ అప్పు తీరే వరకు. ఆ తర్వాత కూడా మేము ఇక్కడే ఉంటాము. ఒక రెంట్ వచ్చినా మాకు హెల్ప్‌గా ఉంటదని చెప్పేసి ఉంటాం. వచ్చే రెంట్‌ని వీళ్ళు తీసుకుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అతని పేరు మీదే ఒక అకౌంట్ ఓపెన్ చేసి మనీ వేస్తూ ఉంటారండి. ఇది వాడికే యూజ్ అవని తర్వాత కావాలంటే పైన కూడా వేసుకుంటాడు పాపం. వద్దులే మన దగ్గర బోల్డ్ డబ్బుంది మన ఫ్రెండే కదా అని చెప్పి ముగ్గురు తీసుకోరా మనీని అలా చేస్తూ ఉంటారు. వీళ్ళు రియల్ ఫ్రెండ్స్ అనమాట. మనకి చెయ్యకపోయినా కూడా ఇల్లు కట్టించక్కర్లా, వాకిలి అదే స్థలం కొనిచ్చక్కర్లా, ఇవన్నీ చెయ్యకపోయినా కూడా మనకి మంచిని చెప్పాలన్నమాట. నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, ఇలా ఫాలో అవ్వు, చెడుదారులకు వెళ్ళక మంచిగా పైసా దాచిపెట్టుకో, ఫ్యామిలీని చూసుకో, వాళ్ళకి ఇది కొని అది కొని ఇలా రా అని చెప్పి ముందుకు తీసుకెళ్ళేవాడే నిజమైన ఫ్రెండ్. సరేనా? ఇప్పుడు బ్యాడ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారని చూద్దాం. సరేనా అండి? ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఉంటాడు. అన్ని మగవాళ్ళ గురించే చెబుతున్నా అంటే లేడీస్ గురించి కూడా చెబుతాను. ఒక అబ్బాయి ఉంటాడు. అతను స్కూల్ టాపర్ అనమాట. పక్క సెక్షన్‌లో ముగ్గురు పిల్లలు ఉంటారు. ముగ్గురు అంటే ముగ్గురు కాదులేండి ఉంటారు పక్క సెక్షన్‌లో. వాళ్ళు ఏం చేస్తారు మెల్లగా ఈ అబ్బాయితో మాటలిచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ తమిళ్‌లో ఒక సామెత చెబుతారండి. ఇణంతో సేరం. అంటే మనకి ఎలాంటి మెంటాలిటీ ఉందో మనతో ఫ్రెండ్‌షిప్ చేసే వాళ్ళకి దగ్గర దగ్గర అలాంటి మెంటాలిటీనే ఉంటది. మనకున్న హ్యాబిట్స్ వాళ్ళకుంటేనే కదా ఫ్రెండ్స్ అనేది అవుతామని చెప్తారనమాట ఇక్కడ. అలా వీళ్ళు మెల్లమెల్లగా మాటలిచ్చి ఈ అబ్బాయిని ఎలా అయినా ఇది చెయ్యాలి, వీడు స్కూల్ టాపర్‌గా రాకూడదు అని చెప్పేసి ఒక బ్యాడ్ ఇది పెట్టుకొని ఆ అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏమైంది టీచర్స్‌కి సడన్‌గా వీడికి మార్క్స్ తగ్గిపోయింది, స్కూల్ టాపర్ కదా! మనం ఇంకా వీడిని మంచి దీనికి తీసుకెళ్ళాలి, స్కూల్ టాపర్‌తో ఆగకుండా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ లేకపోతే స్టేట్ లెవెల్‌లో రావాలని మనం ప్లాన్ చేస్తున్నాం. ఏం తగ్గిపోయింది మార్క్స్ అని చూస్తారు. చూసి ఇంకా పేరెంట్స్‌ని పిలుస్తారు. ఆ అబ్బాయికి తెలియకుండా వచ్చిన తర్వాత మీ అబ్బాయికి మార్క్స్ తగ్గుతుంది, ఆ అబ్బాయి మైండ్ వచ్చి వేరే సైడ్ డైవర్ట్ అవుతుంది, ఇప్పుడే చూసుకోండి ఏం చేస్తున్నాడు కనిపెట్టండి, తర్వాత స్కూల్ టాపర్‌గా కూడా రాడు అని చెప్పేస్తారు. బిహేవియర్ మార్పు ఉంది అని చెప్పగానే తల్లిదండ్రులకు భయం వేస్తుంది. మరి కొడుకు బాగా మంచిగా రావాలి పైకనే కదా ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. సరేనండి మేము గమనిస్తాము, మీకు తెలిస్తే మీరు చెప్పండి మాకు అని చెప్పేసి చెప్తారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు టీచర్స్ అందరూ మాట్లాడుకొని అప్పుడు పిల్లల్ని స్పైగా పెడతారు. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు అన్నీ చూడండి గమనించండి అని వాళ్ళ క్లాస్లో పిల్లల్ని పెట్టగానే వాళ్ళు చూసి వచ్చి చెప్తారు. పక్క సెక్షన్‌లో ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా చదవరండి, మంచి పిల్లలు కాదు, వాళ్ళతో చేరి తిరుగుతున్నాడు, స్కూల్ అయిపోగానే సైకిల్ వేసుకొని వీళ్ళు రోడ్డు తిరగడం, అమ్మాయిలతో మాట్లాడటం, గొడవలు చేయటం ఇలా ఉందన్నమాట. వాళ్ళతో చేరిపోయాడు ఈ అబ్బాయిని చెప్పగానే టీచర్స్కి బక్కనైపోతుంది. అయ్యయ్యో ఏంటని. సరే ఇప్పుడే కదా స్టార్టింగ్, మంచి వేళ మనం కనుక్కున్నామని చెప్పేసి ఇక నుంచి నీకు స్పెషల్ క్లాస్ ఉంది, స్కూల్ టాపర్‌గా వస్తే చాలదు, మార్క్స్ తగ్గిపోయింది నీకు, ఏమైంది అని అడుగుతారు. ఏమీ లేదు మేడం, బాగానే చదువుతున్నా అదన్నీ కాదు, ఇక మీదట నీకు స్పెషల్ క్లాసు, స్కూల్ కరస్పాండెంట్ చెప్పేశారు నిన్ను స్పెషల్‌గా క్లాస్ తీయమని నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారంట, అందుకని అనగానే ఒకలాగా అయిపోయింది. ఎందుకంటే చక్కగా బయట తిరగటం వీటికన్నిటికి అలవాటు పడ్డాడు కదా, అదే జాలీగా ఉంది చదువు కంటే అనగానే ఇంకేం చేస్తారు వీళ్ళు ఇంటికి పేరెంట్స్‌కి చెప్తారు. 6:00 వరకు మేము ఉంచుకుంటాము, ఆ తర్వాత మీరు వచ్చి తీసుకెళ్ళి మీ జాగ్రత్తగా చూసుకోండి, చదివించండి, అలానే మార్నింగ్ తొందరగా తీసుకొచ్చి వదిలేసేయండి అని చెబుతారు. ఇక మీదట మీరే రావాలి తీసుకెళ్ళాలి.
వాళ్ళని ఒంటరిగా వదిలితేనే కదా వీళ్ళతో చేరి ఇదవుతున్నాడని. ఈ పిల్లలు అనుకుంటారు ఎలానో తెలిసిపోయింది వీళ్ళకి. మన ప్లాన్ అంతా చెడిపోయేలాగుంది. మనం ఎలా అయినా సరే వీడిని టాపర్‌గా రానివ్వకూడదు కదా అని అనుకున్నాము. ఎలానో కనిపెట్టేశారని. ఇంక టీచర్స్ వాళ్ళని పంపించేస్తారు. ఈ స్పైల్‌ని వాచ్ చేయమంటారు. వాళ్ళెక్కడన్నా ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా అని. అన్నీ ఆ పిల్లలొచ్చేసి చెప్తూ ఉంటారు. వీళ్ళు 6:00 వరకు ఉంచుకొని చదివిచ్చేసి మళ్ళీ పేరెంట్స్‌తోనే పంపించేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో ఒక ట్యూషన్‌లో వదిలేస్తారు. నాకు ట్యూషన్ వద్దంటాడు. లేదు నాన్న టీచర్స్ చెప్పారు. ఇంకా మార్క్స్ రావాలంట అందుకని వీళ్ళని పంపిస్తారు. ఇలా బిజీ షెడ్యూల్‌లో పోతూ ఉంటది అబ్బాయి. ఇంకా వీళ్ళ గురించి ఆలోచించే ఇది లేదు కదా! అట్లా వెంటనే పట్టేయడం వలన ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవ్వకుండా మంచి మార్గాన పోతూ ఉంది ఇప్పుడు. ఆ తర్వాత టీచర్స్, పేరెంట్స్ ఇలా మార్చి మార్చి చూసుకోవడం వలన ఆ అబ్బాయి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో వచ్చేసాడండి. టీచర్స్ అనుకున్నట్టే. స్కూల్ టాపర్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో వచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మనం ఎలా అన్నా చెడగొట్టాలనుకున్నామే ఈ టీచర్స్ వలన ఇదైపోయిందని. అదేమంటే వెంటనే కనుక్కోబట్టి ఆ అబ్బాయి లైఫ్‌ని స్పాయిల్ అవ్వకుండా చూసుకున్నారు. లేకపోతే వీళ్ళు మంచి ఫ్రెండ్సా? వీళ్ళు మంచి ఉద్దేశంతో మనతో ఫ్రెండ్‌షిప్ పెట్టుకున్నారంటే లేదు. మనల్ని చెడగొట్టాలని వీళ్ళు మనతో ఫ్రెండ్‌షిప్‌ని పెట్టుకున్నారు. ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తే మనం సేఫా? కాదా? అనేది ఆలోచించాలి. చిన్న చిన్న పిల్లలకి తెలీదు. పేరెంట్సే చెప్పించాలి. ఇలా మాట్లాడాలి. మనం వాచ్ చేస్తూ ఉండాలి చిన్న వయసులో ఉన్నప్పుడు. ఆ తర్వాత వాళ్ళకే తెలిసిద్ది. ఇలా మనల్ని చెడగొట్టాలని చాలామంది ఉంటారు. ఫ్రెండ్స్ పెద్దోళ్ళు చూసారంటే ఒకడు కొంచెం ఇన్నోసెంట్‌గా అలా మంచిగానే అనుకోండి ఇన్నోసెంట్‌గా అంటే కూడా. ఏం చేస్తారంటే ప్రతిరోజు అతని డబ్బుల్ని ఖాళీ చేయించాలని చూస్తూ ఉంటారండి. నేను చాలా మందిని చూశాను. ఏం చేస్తారు? అది ఇప్పించు, ఇది ఇప్పించు ప్రతిరోజు అతని డబ్బులతో తింటాం, ఖాళీ చేయించడం ఇలా చేస్తారు. సరే ఒకరోజు మీరందరూ ఇతని డబ్బులతో తిన్నారు. ఇంకో రోజు మీలో ఎవరన్నా ఒకళ్ళు ఇప్పించాలి. అలా మార్చి మార్చి ఇప్పిస్తే పర్వాలేదు. అలా కాదు. ప్రతిరోజు ఇలానే చేయాలని చూస్తూ ఉంటారు. ఫేక్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. మనం నమ్మి మోసపోకూడదు. చెప్పాను కదా 2 ఉదాహరణలు. ఒకళ్ళొచ్చి పైకి తీసుకురావాలని చూస్తున్నారు. ఒకళ్ళొచ్చి ఎలా అన్నా పతనం చేయాలని చూస్తున్నారు. ఇలా గనక మనం మంచి ఫ్రెండ్స్‌ని సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, మన లైఫే స్పాయిల్ అయిపోతది. ఇప్పుడున్న కాలఘట్టంలో పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం ఎంత అవసరమో, వాళ్ళ ఫ్రెండ్స్‌ని గమనించడం గూడా అంతే అవసరం అండి. ఏమంటే ఈ మధ్య కాలంలో అందరికి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఒక సర్వసాధారణమైన విషయంగా అయిపోయింది. మన పిల్లల్ని గనక సక్రమంగా మనం లేదనుకోండి, ఇప్పుడేమంటే పేరెంట్స్ చాలామంది టీవీలు చూస్తూ, ఫోన్లు చూస్తూ, అలా ఇలా ట్యూషన్‌లేసేసాం గదా! ఎళ్లి చదువుకొనొస్తారులే అని జెప్పి అలా ఉంటాం. అలా కాదు గమనించాలి. స్కూల్‌లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? ట్యూషన్‌లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? సరిగ్గా పోతుందా? ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళు కొంచెం పెద్దయితే, వాళ్ళకొక మెచ్యూరిటీ వచ్చిందనుకోండి, వాళ్ళకే తెలుస్తది. ఎటెళ్ళాలి, ఎటెళ్ళకూడదని. అంతవరకు నడిపించాల్సింది పేరెంట్స్ యొక్క కర్తవ్యం అండి. ఇలా మన సొసైటీలో చాలామంది పాడు చేయాలనే చూస్తారు. ఫ్రెండ్స్ అనే పేరు పెట్టుకొని పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉండాలి. మనకు 100 మంది ఫ్రెండ్స్ ఉండక్కర్లేదండి. ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా వాళ్ళు మన గురించి మంచిగా ఆలోచించే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు ఒక తప్పు విషయాన్ని చెప్పారనుకోండి మన దగ్గర, మనం మొహమాటం పడకూడదు. అది ఎవరి దగ్గరైనా సరే, రిలేషన్‌షిప్‌లో అయినా సరే, ఫ్రెండ్స్ దగ్గరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అది రాంగ్ అని మనకు తెలిసిందనుకోండి, నో నేను చెయ్యను అని మొహాన కొట్టినట్టు చెప్పేసి, వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు మనకు నచ్చదు. అప్పుడు మనం ఏం చేయాలి అక్కడి నుంచి? నాకిది నచ్చలేదు నేను వెళ్ళిపోతున్నానని వచ్చేసేయాలి బయటికి. అలానే ఒక నచ్చని పనిని మన చేత చేయించేటప్పుడు నో నాకు నచ్చలేదు. నో చెప్పేసేయండి. మొహమాటమే పడకండి. నాకు నచ్చలే నేను ఇది చెయ్యను. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ముగ్గురు డ్రింక్స్ చేస్తూ ఉంటారు. ఇతనికి ఆ హ్యాబిట్ లేదు. కూర్చొని ఉంటాడు. "నువ్వు రారా మేము ముగ్గురం చేస్తున్నాం గదా!" లేతే స్మోక్ ఏదో ఒకటి. "నువ్వు రా ఎందుకు కూర్చున్నావు? ఏమీ లేదు కొంచెం తీసుకో లైట్‌గా తీసుకో" అంటారు. అస్సలు కొట్టినట్టు చెప్పాలి. లేదు నాకు అలవాటు లేదు నేను తాగను. వీలుంటే మీరు కూడా మానేసేయండి. మంచి ఫ్రెండ్ అలానే కదా చెప్పాలి. మీరు కూడా మానేసేయండి అలవాటు. దీనివల్ల మనకేం వస్తుంది అని చెప్పేసి లేచొస్తే మంచిది. అలా గాకుండా అయ్యో! వీళ్ళు కంపల్ చేస్తున్నారే అని మొహమాటానికి మనం ఇదయ్యి వెళ్ళి చేశామంటే మన లైఫే స్పాయిల్ అయిద్ది. ఈ రోజుల్లో చూసారంటే మోస్ట్‌లీ ఎలా స్పాయిల్ చెయ్యాలనే వాళ్ళు ఉన్నారు. మంచిగా తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కోపగించుకోవచ్చు నా మీద. నేను చూసినంత వరకు స్పాయిల్ ఎలా చేయాలనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. అసలు ఒరిజినల్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువైపోతున్నారు ఈ కాలఘట్టంలో. ఇందులో ఆడపిల్లలు చూసారనుకోండి, ఆడపిల్లలు
ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంటారు ఆడపిల్లలు. నా గురించి తప్పుగా అనుకోకండి చెప్తున్నా. జరిగిన సంఘటనలు, అనుభవించిన అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఏం చేస్తారంటే ఒక గ్రూప్‌గా చేరతారండి. ఒకళ్ళు గనక బాగా ఇదిగా ఉన్నారనుకో వాళ్ళని విడదీసేసి వీళ్ళందరూ గ్రూపులుగా ఫార్మ్ అయ్యి వాళ్ళని ఏడిపించడం. ఇలా అన్నీ చేస్తూ ఉంటారు. ఇదన్నీ తప్పైన విషయాలు కదా! ఒక చోటకెళ్ళినప్పుడు అందరం ఫ్రెండ్స్. అందరం మంచిగా ఉండాలి. అలా ఉండరు. స్కూల్స్‌లో చూసారంటే చాలా మోసంగా ట్రీట్ చేస్తారండి. ఈ లేడీస్ ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంటదంటే జెంట్స్ వచ్చి ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ జేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ సంపాదిస్తున్నారు. ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు ఇలా జేస్తారు. లేడీస్ వచ్చి చాలామంది నాకు తెలిసినంత వరకు మాటలతోనే ఉంటది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చూసారంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాము. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గూడా వాళ్ళు మాకు ఒకే ఏరియాలో ఒకే చోట ఉండడం వలన అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. ఒకే చోట కలిసి చదువుకున్నాం. ఇప్పటివరకు ఇంతవరకు మా ఫ్రెండ్‌షిప్ అనేది కొనసాగుతూ ఉంటది. మా ఫ్రెండ్‌షిప్ లెవెల్ వచ్చి ఎట్లా అంటే బాగున్నావా? మంచి చెడ్డలు షేర్ జేసుకోవటం. ఒకళ్ళ గురించి ఎక్కడికన్నా వెళదామా ఎప్పుడన్నా? మీరు రండి మా ఇంటికి, మీరు రండి మా ఇంటికి ఇలా చెప్పుకోవడం. కష్ట సుఖాలు ఇలానే పోతది. ఇచ్చిపుచ్చుకోవడాలనేది లేదండి. ఇప్పుడు ఏమంటే వీళ్ళందరూ హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఎవరు జాబ్స్ చెయ్యట్ల. సరేనా? అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే గదా! వీళ్ళకి మాత్రం ఇప్పుడు నాకు ఒక రూ. 1,00,000 అనుకోండి. నేను నా ఫ్రెండ్‌తో చెప్తాను. రూ. 1,00,000 ఉందంటే నా ఇల్లు కంప్లీట్ అయిపోయింది. రూ. 1,00,000 కోసం నా ఇల్లు ఆగిపోయింది అని చెప్పుకుంటాను. ఫ్రెండ్ దగ్గరుంటే ఏమంటది? అలానా? సరే ఇస్తాంలే. నువ్వు తొందరగా ఇచ్చేయి. ఏదో ఒకటి చెప్తారు. వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు హస్బెండ్ మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళెలా నాకు హెల్ప్ జేస్తారు? అందుకని డబ్బులు వరకు మా ఫ్రెండ్‌షిప్ అనేది రాలా. ఎప్పుడు ఎవరం డబ్బుల గురించి మాట్లాడుకోలా, అడగలా, తీసుకోలా. ఇప్పుడు నేనెళ్ళాననుకోండి వాళ్ళ ఇళ్ళకి, చాలా బాగా చూసుకుంటారు. అలానే వాళ్ళొచ్చినా నేను చూసుకుంటా బాగా. దూరం అయిపోయింది కదా! పెద్దగా రాకపోకలుండవు. సరేనండి. అలా ఉంటది ఆడవాళ్ళ ఫ్రెండ్‌షిప్. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్‌గా లేరు. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇదే జాబ్స్ చేసి వాళ్ళు ఇదిగా ఉన్నారనుకోండి మేబీ ఇస్తారా? ఇవ్వరా తెలీదు. అయితే ఆడవాళ్ళు అంత తొందరగా ఇవ్వరని ఎవరన్నా ఉండొచ్చు ఇచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు డబ్బుల విషయంలో మాత్రం ముందుకు రారండి. మాటల వరకు బయటికెళ్ళడం అంతవరకే. నేను చూసినంత వరకు చెప్తున్నా. ఉంటే గూడా ఉండొచ్చు కదా! అయితే మగవాళ్ళు అలా గాదు. అన్నీ జేస్తారు. సహాయాలు జేస్తారు. మంచిగా తీసుకెళ్ళేవాళ్ళున్నారు. మనల్ని మార్చేసేవాళ్ళు ఉన్నారు గదా! మనం మంచిగా ఉన్నా గూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు సరిలేరనుకోండి, మనం వాళ్ళ దారిలోకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఈ ఫ్రెండ్‌షిప్ జేసేటప్పుడు జాగ్రత్తగా చూజ్ జేసుకోండి. మనకెలాంటి ఫ్రెండ్స్ అవసరం అని. కొంతమందున్నారు. ఇంకొంతమంది రిచ్‌గా ఉన్నోళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ బెట్టుకుంటారు. పూర్‌గా మిడిల్ క్లాస్‌గా ఉన్నోళ్ళతో ఫ్రెండ్‌షిప్ జేయరు. ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళకేం యూజ్ లేదు. ఇలా రిచ్‌గా ఉన్నోళ్ళతో నలుగురు, ఐదుగురిని ఫ్రెండ్స్‌ని బెట్టుకొని, ఇతను మిడిల్ క్లాసే. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ బెట్టుకొని, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతూ, ఇతనికి ఏదన్నా అవసరం అంటే వాళ్ళు డబ్బిస్తారు. తీసుకొని యూజ్ చేసుకుంటాడు. ఇదే తనలాంటి మిడిల్ క్లాస్ ఫ్రెండ్‌తో ఫ్రెండ్‌షిప్ బెట్టుకున్నాడనుకోండి, ఏమవుతుంది ఇతని వలన ఒక్క పైసా కూడా యూజ్ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఏది హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ ఆ లెవెల్‌లో బెట్టుకొని, ఉన్న వాళ్ళని సెలెక్ట్ జేసుకొని ఓన్లీ మనీ కోసమే ఫ్రెండ్‌షిప్ జేసేవాళ్ళు గూడా ఉన్నారు. ఇలా చాలా రకాల ఫ్రెండ్‌షిప్ ఉందండి. అంతా మనం ఏం చెప్పలేము. ఒకప్పుడు ఉండేది రియల్ అయిన ఫ్రెండ్‌షిప్. ఇప్పుడు కొంతమందున్నారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. ఎట్లా ఉన్నా గూడా మనం జేసేటప్పుడు కరెక్ట్‌గా సెలెక్ట్ జేసుకొని ఫ్రెండ్‌షిప్ అనేది చెయ్యాలి. మనం పైకెళ్ళాలంటే మంచి ఫ్రెండ్స్ ఉండాలి. పతనం అంటే చెడ్డ ఫ్రెండ్స్‌తో మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఉండండి ఎవరైనా. ఇదే ఈరోజు ఈ టాపిక్. ఇంకా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయండి. పెడతాను. ఛానల్‌కి సపోర్ట్ చేయండి. సరేనా? నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.